ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాలు రక్తి కట్టిస్తానని చెప్పొచ్చు. హాట్ టాపిక్లు అనేది రోజు రోజుకు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయంగా కొన్ని మూవీస్ తెరకెక్కడంతో ఇది కేవలం ఎన్నికల నేపథ్యంలోనే ఎన్నికల స్టంట్గా వాడుతున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంకా ఢిల్లీకి ఇక్కడున్న అగ్రనాయకులందరూ కూడా, ప్రతిపక్ష నాయకులందరూ కూడా పైన ఉంచడం, సో ఇవన్నీ కూడా కొంచెం చర్చకైతే వస్తుంది. ఇటువంటి తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు అయితే జగన్ గారు ఢిల్లీ టూర్ పయనిస్తున్నారు. మొన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు వెళ్ళడం, తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళడం. సార్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఎట్లా చూడవచ్చు అసలు? ఇప్పుడు ఎన్డీఏలో గతంలో మేము భాగస్వాములం, ఒకసారి కాదు అనేక సార్లు ఎన్డీఏలో మేము తెలుగుదేశం పార్టీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి భాగస్వాములుగా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అన్ని పాత మిత్రులందరినీ కూడా భారత్ మళ్ళా వెలగటానికి, భారత్ అన్ని రకాలుగా ఇండియా ముందుకెళ్ళటానికి పాత మిత్రులందరినీ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ చేశారు, రమ్మన్నారు. అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిశారు. సరే మేము ఇంకా మా నిర్ణయం ఏంటో, కలిసి వెళ్తామో కలిసి వెళ్ళమో, లేదా వెళ్తే ఏ విధంగా వెళ్తామో రేపు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారే రేపు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారు. దానికోసం ఇబ్బంది లేదు. లేదంటే మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్తాడు. మాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మేము వెళ్ళాం. రేపు భాగస్వాములు ఉంటామో ఉండమో మా అధ్యక్షులు చెప్తారు. నువ్వెందుకు వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుసటి రోజు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని 8ంటికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాడు. రాత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే ఆయన. ఎందుకు వెళ్ళావు? నువ్వు ఇవాళ పిఎంని, హోమ్ మినిస్టర్ని కలుస్తానంటున్నావు. పోనీ బయటకు వచ్చి చెప్పు, ఎందుకు వెళ్ళావు? మా పొత్తు పెట్టుకోవద్దని చెప్తానికి వెళ్ళావా? లేదంటే మా ఎన్డీఏలో మళ్ళీ కల్పించుకోవద్దని చెప్తానికి వెళ్ళావా? లేదంటే నువ్వు ఇంకేమైనా అంతర్గత ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్ళావా? నీ ఎన్ని చీకటి ఒప్పందాలే జగన్మోహన్ రెడ్డి, మా ఎన్ని ఓపెన్గా ఉంటాయి. నీ ఎన్ని చీకటి ఒప్పందాలు దేనికి వెళ్ళావో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినాక పిఎంనో, సీఎం, హోమ్ మినిస్టర్నో అయినాక మీడియా ముందుకు వచ్చి చెప్పమానండి, తెలుస్తుంది. నేను చెప్తున్నా ధైర్యంగా, మా నాయకుడు వెళ్ళింది ఏంటో, వెళ్ళిన పర్పస్ ఏంటో నేను చెప్తున్నా. పిలిచారు, వెళ్ళాము, చర్చించారు, ఫలితాలు, దాని విషయాలన్నీ కూడా రేపు చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. సార్ నిన్న రిలీజ్ అయిన యాత్ర 2 పై మీ కామెంట్ ఏంటి? ఇది రాజకీయ నేపథ్యంలో ఎన్నికల సమయంలో రిలీజ్ అవ్వడం, ఒక చర్చ అయితే జరుగుతుంది దీని మీద తీవ్రంగా. దీని మీద మీ కామెంట్ ఏంటి? టీడీపీ నాయకులకు అసలు వెర్షన్ ఏంటి అసలు? యాత్ర 2 అనో, వ్యూహం అనో, ఆడి శార్థం అనో, ఆడి పాడానో, ఏం సినిమాలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి సినిమానే అయిపోయింది. ఇంకా ఈ వ్యూహం సినిమాలు, 2 సినిమాలు, యాత్ర 2లు ఎన్ని పనిచేయవు. నీ బతుకేంటో తెలిసిపోయింది, నీ పరిపాలన ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నావు, 5 ఏళ్ళు ఇచ్చారు, ప్రజలకి దోలు తెచ్చేసావు. ఇవాళ ప్రజలందరికీ వాతలు పడిపోయినాయి నీ పరిపాలనలో. అన్ని రకాలుగా దెబ్బతిన్నటువంటి ప్రజలు నీ వ్యూహం సినిమా చూసి ఓట్లేస్తారా? లేదా నీ యాత్ర సినిమా చూసి ఓట్లేస్తారా? నీ బతికే తెలిసిపోయినాక నీ సినిమానే ముగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఎన్ని ఓట్ల ఉపయోగం లేదు. ఏదో దింపుడు కళ్ళం ఆశ, యాత్ర 2 అని, వ్యూహం అని, ఈ పక్కన ఉన్నటువంటి డైరెక్టర్లను పెట్టుకొని, అలాగే మన బ్లూ ఫిల్మ్లు తీసుకుని పెట్టుకొని, ఈ పోర్న్ సినిమాలు తీసేవాళ్ళని, పోర్న్ వీడియోలు తీసేవాళ్ళని పెట్టుకొని సినిమాలు చేస్తే ఉపయోగం ఏమి లేదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. సరే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ అనేది చూపించే అవకాశం ఉంటుందా? షర్మిల గారు అధ్యక్ష పదవి చేపట్టిన కాడి నుంచి ఇటు అధికార పార్టీనే కాదు, టీడీపీ, జనసేన కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు? మొన్న సభల్లో కూడా చూసుకున్నట్లయితే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటా బీజేపీ వైపు కొమ్ము కాస్తున్నారు, టీడీపీ పార్టీ ప్రధానంగా అంటూ కూడా ఆ మాటలకు, ఆ వ్యాఖ్యలకి షర్మిల గారికి మీరేమంటారు? మేము ఎవరితో కొమ్ము కాయాల్సిన అవసరం లేదండి. మేము పొత్తు పెట్టుకుంటే మా నాయకుడు చెప్తాడు, బీజేపీతో ఇదేం సీక్రెట్ ఏమి ఉండదు, ఓపెన్గానే పొత్తు పెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ, ఆ అధ్యక్షురాలు ఆమె పని ఆమె చేసుకుంటుంది. మాకెందుకు వాళ్ళ పని? ఆమె రాజకీయ పార్టీ, అదొక జాతీయ పార్టీ. ఆ పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఆ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారో ప్రజలు ఓట్లు వేసుకుంటారు. ఎన్నో కొన్ని వస్తాయి. పోటీ చేసిన వాళ్ళకి ప్రతి దానికి ఏదో ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ 1, 2, 3% వస్తాయి. అది వేరే విషయం. మాకు అవసరంలా. మేమైతే ఎవరికి కొమ్ము కాయాల్సిన పనిలా. ఒప్పందం పెట్టుకుంటే పొత్తు అఫీషియల్గా పెట్టుకుంటాం.
సార్ చివరగా చెప్పండి సార్, ఇక్కడ కొడాలి నాన్నగారు మొన్న ఒక ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక్కడ వైనాట్ 175లో భాగంగానే అధికారం లక్ష్యంగా మేము సీట్లు అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది మా అధినేత తీసుకున్న నిర్ణయం బట్టి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు వ్యవహారం తేలినాక ఇక్కడ వాళ్ళ కార్యకర్తలే సొంత నాయకులు ఇళ్ళు కూడా తగలబెడతారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారిది అంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్య అయితే చేశారు. దాని మీద మీకు ఇప్పుడు కొడాలి నానికి ఇండియా టుడేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూని చూడమని చెప్తా ఉన్నా. స్వయంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని. ఆనందంగా వెళ్ళిపోతాను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా బాగా పీకేశాడు, మంచి డబ్బు ఉంది, కావాల్సినంత ఇంకొక 10 తరాలు సరిపడా సంపాదించుకున్నాడు, ఇంకో 10 ఎలక్షన్ సరిపడా పీకేశాడు. ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ, మైన్స్లో కానీ, భూముల్లో కానీ, అన్నిటిలో. ఇవాళ మేమేం చెప్పాలి? 175 వస్తాయో, 175కి మరి 0 వస్తాయో మీ నాయకుడిని అడుగు, ఎందుకు చెప్పావా ఇంటికి వెళ్ళిపోతున్నానని. మరి మేము ఎట్లా చెప్పాలని. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళు చెప్పే అన్నిటికి కూడా సమాధానం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నటువంటి ఇంటర్వ్యూ, మాట్లాడిన ఇంటర్వ్యూ, దాంట్లో స్పష్టంగా చెప్పాడు అతను, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. కాబట్టి అదే జరిగేది. సార్ శంకరావం ఈ యాత్ర ఎలా ఉంటుంది? ఎక్కడైతే యువగళం పాదయాత్ర అయిపోయిందో ఇంకా దాని తర్వాత ఈ 50 రోజులు కూడా కొనసాగుతుందంటూ కూడా నిన్న ఒక ప్రకటనలో తెలిసింది. ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లోకి ఎలా వెళ్తుందో టీడీపీ? శంకరావం ఏదైతే యువగళం పాదయాత్ర జరగలేదో ఆ అన్ని నియోజకవర్గాల్లో లాస్ట్లో దాదాపు 90 నియోజకవర్గాల్లో వెళ్ళబోతూ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత రేపు 11వ తారీఖు అక్కడ ఉత్తరాంధ్రలో స్టార్ట్ చేస్తున్నారు. 11 రోజులు అనౌన్స్ చేసాం శంకరావం ప్రోగ్రాం. తర్వాత ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి వెస్ట్ గోదావరి, కృష్ణా ఉంటుంది. మొన్న కవర్ కానటువంటి నియోజకవర్గాలు, వెళ్ళనటువంటి పాదయాత్ర వెళ్ళినటువంటి నియోజకవర్గాల్లో యువగాళం మన శంకరావం కార్యక్రమం జరుగుద్ది. దానికి లోకేష్ గారు ఆయనే స్వయంగా ఆ నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్ షోల ద్వారా, సభల ద్వారా ప్రజలకి మరి పార్టీ నిర్ణయాల్ని, పార్టీ మేనిఫెస్టోని జనసేన, తెలుగుదేశం కలిసి ఏ విధంగా వెళ్తున్నాయని కూడా తెలియజేస్తారు. గ్రాండ్ సక్సెస్ అవుద్ది, ఎటువంటి డౌట్ లేదు. మా యువ నాయకుడు లోకేష్ గారు చేపట్టినటువంటి ఏ కార్యక్రమం ఇంతవరకు దానికి ఫెయిల్ అవటం అనేది లేదు. యువగాళం ఏ విధంగా సక్సెస్ అయిందో చూసాం, ప్రజాగాళంగా మారిందో. రేపు శంకరావం కూడా ప్రజలకి అండగా, ప్రజల మద్దతుతో బ్రహ్మాండ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ.